కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో పెడతారని సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసన్నారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన బండి సంజయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్ తో జరగబోయేది యుద్దమేనన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటైనా బీజేపీ ధాటికి తట్టుకోలేనంతగా యుద్దం చేస్తామన్నారు. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు అబద్దమని, బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహనా, ఈ రోజు మీడియాతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిట్ చాట్ చేశారు. చాలా సంచలన కామెంట్స్ కూడా చేశారు. ఆయన కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉంది బీజేపీకి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి అందరికీ తెలుసు అని కూడా ఆయన ప్రస్తావించారు. నాతో సహా బీజేపీ కార్యకర్తలను కేటీఆర్ హింసించి జైల్లో వేసిన తీరును ఎవరు కూడా మర్చిపోలేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుండి కాంగ్రెస్ తో జరగబోయేది యుద్ధమే అంటూ కూడా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటైనా కూడా బీజేపీ దాటికి తట్టుకోలేనంత యుద్ధం చేస్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు అది ఒక ఫేక్ న్యూస్ అంటూ కూడా ఆ దుష్ప్రచారాలు నమ్మకూడదంటూ కూడా చాలా క్లియర్ గా కూడా కండెమ్ చేశారు. బీఆర్ఎస్ అనేది అవుట్డేటెడ్ పార్టీ అంటూ కూడా మరో బాంబ్ పేల్చారు. ఆయనే కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధం ఉంది అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మనీష్ సిసోడియాకు బెయిల్ కు వస్తే బీజేపీకి సంబంధం అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు మనీష్ సిసోడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన జైలుకు వెళ్తే బీజేపీకి దీంట్లో ఏం సంబంధం ఉంటుంది, ఆయనకి బెయిల్ ఇవ్వడం అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా పనిచేసే ఐఏఎస్ లకు నేటికి పోస్టింగ్ ఇవ్వడం లేదు, బీఆర్ఎస్ కు కొమ్ము కాసిన ఐఏఎస్ లకే మళ్లీ పోస్టింగ్ ఇస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు కూడా తేడా లేకుండా పోయింది. అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేక చొరగొన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. పంచాయతీలకు నిధులు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఏకగ్రీవ పంచాయతీలకు కూడా ప్రోత్సాహక నిధులు ఇవ్వడం లేదంటూ కూడా ఫైర్ అయ్యారు. కేంద్ర నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలే మా బ్రాండ్ అంబాసిడర్లు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ గెలిస్తే పంచాయతీల అభివృద్ధి అవుతాయనే గుండె మీద చేయి వేసుకొని ఆలోచించాలి అంటూ కూడా ప్రస్తావించారు. దాంతో పాటు పంచాయతీలకు కేంద్రమే నిధులు ఇస్తుందని హరీష్ రావు ఇప్పటికైనా చెప్పడం శుభ పరిణామం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశిస్తూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు దందా బాధ్యతను కాంగ్రెస్ నేతకు అప్పగించిందంటూ కూడా మరో బాంబు పేల్చారు. తమ్ముడి కోసమే రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారనడం కూడా సరికాదంటూ కూడా ఆయన ప్రస్తావించారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కూడా లుకలుకలు మొదలయ్యాయి, ఇతర పార్టీలను చీల్చి లాభం పొందాలనే ఆలోచన బీజేపీకి లేదంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. కాంగ్రెస్ కు ప్రజలు 5 ఏళ్ల తీర్పు ఇచ్చారు, ఈ 5 ఏళ్ల అధికారాన్ని ఉంచుకుంటారా వదులుకుంటారా అనేది ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉంటుంది అని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీలో రోహింగ్యాలు నా మాట వాస్తవమే కదా, ఆనాడు డిప్యూటీ సీఎం మహమూద్ అలీయే రిబ్బన్ కటింగ్ చేశారు కదా అంటూ కూడా ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ ఎన్ని వక్ఫ్ బోర్డు భూములను కాపాడారో సమాధానం చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఒక చోట ఊరంతా కూడా వక్ఫ్ బోర్డు భూములని చెప్పడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ పైన ఫైర్ అయ్యారు. వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి ఎంతమంది పేద ముస్లింలకు ఇచ్చారో చెప్పగలరా అంటూ కూడా ప్రశ్నించారు. దీంతో పాటు ప్రైవేట్ భూములు కూడా చాలా చోట్ల వక్ఫ్ బోర్డు లో ఉన్నాయి, పూర్తి విచారణ చేస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో
వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్ ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే వాస్తవాలన్నీ బయటికి వస్తాయి అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అందరి మనిషిని, కొందరు కాదనుకుంటే నేనేం చేయగలను అంటూ కూడా సెటరికల్ గా కూడా కామెంట్ చేశారు. పార్టీకి శాసనసభ్యులకు మధ్య గ్యాప్ ఉందనేది సరికాదు అంటూ కూడా ఆయన చెప్పారు. నా పార్లమెంట్ పరిధిలో 80% పైగా ఓట్లు నమోదు చేయించిన పోలింగ్ బూత్ కమిటీలను త్వరలోనే సన్మానిస్తా అంటూ కూడా ఆయన ఉటంకించారు. రాష్ట్ర అధ్యక్ష మార్పు జాతీయ అధ్యక్షులు నడ్డా చూసుకుంటారు. హైకమాండ్ నిర్ణయమే మాకు శిరోధార్యం అంటూ కూడా ఈరోజు మీడియాతో చిట్ చాట్ లో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాయన్న ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.